ఆ భిక్షపతి గాడిని చంపైనా సరే వాడి దగ్గరున్న ఆ ఎవిడెన్స్ని తీసుకుందాం. ఇక రాబోయే రోజులన్నీ మనవే. అంటే అంటే ఏముంది భవానీ ఆంటీ, శివశంకర్ అంకుల్ ఇక లేడు. ఏం మాట్లాడుతున్నావే? చెప్పేది విను భవానీ ఆంటీ. శివశంకర్ అంకుల్ లేనప్పుడు అఖిల ఆంటీ ఉన్నా లేనట్టే. అభి సౌందర్య కలవరం. ఇక ఆ ఫ్యామిలీలో నవ్వులనేవే ఉండవు. అది చాలు నాకు. నా జీవితాన్ని నన్ను జీవించకుండా చేసిన ఆ అఖిలాండేశ్వరి కుటుంబం చెల్లా చెదురవ్వాలంటే భిక్షపతి గాడి దగ్గరున్న ఆ రహస్యం నాకు దొరకాలి. దొరుకుతుంది. సౌందర్య, ఏం చేస్తున్నావమ్మా? వంటింట్లోకొచ్చి 2 గంటలైంది. గుమ్మడికాయ వడియాలు చేయాలంటే ఊరికే అవుతుందా? గుమ్మడికాయ? అవునమ్మా, బూడిద గుమ్మడికాయ వడియాలు. ఇవి అయ్యగారికి మంచిదని చేస్తున్నాను. ఇందులో పోషక లక్షణాలు చాలా ఉంటాయమ్మా. ఇందులో ఉన్న విశిష్టమైన ఔషధ గుణాలు అయ్యగారికి మంచిదని డాక్టర్ గారు చెప్పారమ్మా. ఇవి మిక్సీలో పట్టి ఇంటి ముందు ఎండపెడతానే. సరే. అయ్యో అయ్యో, వడియాలన్నీ ఆగమైపోయినాయి. అయ్యో, బంగారం లాంటి పెయింటింగ్ 4 గంటలుగా కష్టపడి వేస్తున్నాను. దీనికంటే తొక్కల వడియాలే ఎక్కువయ్యాయా? తొక్కల వడియాలా? బోర్డు గుమ్మడికాయ వడియాలు. సో వాట్? అయితే ఏంటి, వడియాలు ఇక్కడే పెట్టుకోవాలా? చెప్పులు గుమ్మం బయట పెట్టాలి, వడియాలు ఎండలో పెట్టాలి. ఈ మాత్రం తెలీదా నీకు? భవానీ, చూసావా సౌందర్య ఎంత పనిచేసిందో? ఏం చేసింది చైత్ర? నా పెయింటింగ్ ని పాడు చేసింది. ఇదిగో చూడు. ఏం పెయింటింగ్? ఇది మొత్తం వడియాల పిండే కనిపిస్తుంది కదే. అద్భుతమైన పెయింటింగ్ ని వడియాల పెయింటింగ్ చేసింది ఈ దొంగ మొహంది. ఏయ్, చక్కగా మాట్లాడు. నీకేం తెలిసే ఈ పెయింటింగ్ విలువ? ఇందులో అద్భుతమైన సోషల్ మెసేజ్ ఉంది. సోషల్ అవేర్నెస్ కోసం మెసేజ్ ఇవ్వాలంటే సో కాల్డ్ సెలబ్రిటీ అయి ఉండాలి. నువ్వేమైనా సెలబ్రిటీవా? ఆఫ్టర్ ఆల్ చైత్రవి. నన్ను ఆఫ్టర్ ఆల్ అంటావా? నువ్వే ఆఫ్టర్ ఆల్. సౌందర్య, టూ మచ్ గా మాట్లాడుతున్నావు. మాట్లాడే వాళ్ళు నచ్చినప్పుడు అమ్మ అన్నా నీ అమ్మ అన్నట్టే వినిపిస్తుంది. నేను చూస్తూనే ఉన్నాను, చాలా ఎక్కువ చేస్తున్నావు. చైత్ర ఎంతో కష్టపడి పెయింటింగ్ వేస్తే ఏం పెయింటింగ్ వేసింది? దాని అర్థం ఏంటో తెలుసా? అవాయిడ్ ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ని వాడకండి అని మెసేజ్ ఇస్తుంది. కానీ తనేం చేస్తుంది? ఒక్క నిమిషం. ఏ పోవే. నీ పెయింటింగ్ పోయిందని బాధపడుతున్నావా? అంతకు డబ్బులు అది బాధపడేలా చేయాలంటే అది ఎంతో కష్టపడి చేసిన ఈ వడియాలు నేలపాలవ్వాలి. ఏమైంది భవానీ ఆంటీ? ఇదిగో చూడండి, నీతులు చెప్పడానికి కాదు, పాటించాలి కూడా.
ప్లాస్టిక్ వాడొద్దని పెయింటింగ్ వేయడం కోసం ప్లాస్టిక్ కవర్లో పెన్నులు తెచ్చుకున్న మహామేధావి. నన్ను ఇంత అవమానిస్తావా? ఉండు నీ పని చెప్తాను. అయ్యో 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 2 గంటలు కష్టపడి చేసిన వడియాలమ్మా, అలా నేలపాలు చేసావేంటి? నేను కష్టపడి వేసిందే, దాన్ని పిండి పాలు చేయలేదా ఈవిడ గారు? నేను చేశానా? గాలికొచ్చి పడింది, అది నా తప్ప? ముమ్మాటికి నీ తప్పే. నువ్వొచ్చి ఒడియాలు ఎండబెట్టడం వల్లే అదొచ్చి అందులో పడింది. వడియాలంటే ఎండలోనే పెడతారు కదమ్మా, మీరైనా చెప్పొచ్చు కదమ్మా. ఏంటి ముగ్గురికి ముగ్గురు దాన్ని చిన్నపిల్లని చేసి చైత్రేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు? వదిలేయండి అమ్మా, దానికేమీ తెలియదమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? మేమేమైనా కొడతామనా? ఏ తప్పు చేయకున్నా పని వాళ్ళని చీటికి మాటికి కొట్టేవాళ్ళలా కనిపిస్తున్నావా? ఆపై ఎక్కువ మాట్లాడుకో. ఏంటే వేలెత్తి చూపిస్తున్నావు? భయపడుతున్నావా? ఎందుకంటే గొడవ? చూడైశ్వర్య, చైత్ర కష్టపడి ఏదో పెయింటింగ్ వేసుకుంది, పిండి పోసి పాడు చేసింది. నువ్వు చూసావా? భవాని, తను నాకు సారీ చెప్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. తప్పు చేసింది నువ్వు, నేనెందుకు సారీ చెప్పాలి? పోనీలే అమ్మా, సారీగా నువ్వే చెప్పు. నేనెందుకు చెప్పాలయ్యా? నేను చెప్పను. చూసావా భవాని ఎంత పొగరో? చైత్ర, పొగరు గిగరు అని మాట్లాడుకో. అలా వేలెత్తి చూపిస్తే నాకు కోపం వస్తుంది. విరిచేస్తానేమనుకుంటున్నావు? రా చూద్దాం. రావే, ఎవరు విరిచేస్తారో చూద్దాం రా. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అసలు నిన్ను అయ్యో అయ్యో చైత్ర, ఏం జరుగుతోంది? ఏంటిది? ఎందుకలా పడేశారు? సౌందర్య, ఏం జరిగింది? చైత్ర, ఏంటిది? భవానీ, నువ్వు పెద్దదానివి, చేస్తుంటే ఆపాల్సింది పోయి చూసి ఆనందిస్తున్నావా? లేదక్కా, నేను చెప్తూనే ఉన్నాను, అలా జరిగిపోయింది. నువ్వు నిజంగా మనసు పెట్టి ఆపాలి అనుకుంటే పిండి నేలపాలయ్యేది కాదు, ఆ ఫోన్ పగిలేది కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు మారిపోతుంటాయి, కానీ మనం చేసిన మంచి చెడు ఈ రెండే ఎప్పటికీ మారవు. ఈరోజు మీరు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవచ్చు, రేపు అదిచ్చే పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు. ఎప్పుడైనా చివరికి కలలోనైనా మంచి చేయడానికే ప్రయత్నించండి. ఇకపై ఎవరు ఏం చేస్తారనేది మీకే వదిలేస్తున్నాను. చైత్ర, సౌందర్యకి సారీ చెప్పు. గ్రానీ, సారీ చెప్పు. సారీ సౌందర్య. సౌందర్య, ఫోన్ పగిలితే కొత్తది కొనుక్కోవచ్చు, గుండె పగిలితేనే కష్టం. అన్ని మనసు మీదకి తీసుకోకు. అమ్మా, పద.
రే 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 బండా 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 అన్నా ఏమైందన్నా వీడికి? వీడు చెప్తూనే ఉన్నాడు నాకు షుగర్ ఉంది అని. టైంకి ముద్ద పెట్టకపోతే బండి నడవదు. ఇప్పుడు ఏం చేద్దామన్నా? చేసేదేముంది, తినడానికి ఏమైనా దొరుకుతుందేమో తీసుకురాపో. వెళ్తాను గాని వీడు జాగ్రత్త అన్నా, నేను చూసుకుంటారా వారా. వీడికి మూర్ఛ రోగం కూడా ఉన్నట్టుంది, కీసు పెట్టకపోతే చచ్చిపోతాడు. రేయ్ ఆ కీసు ఇవ్వు. సరే మీ ఇద్దరు వెళ్ళి ఏదైనా తీసుకురండి. అలాగేనా? వీడేంటి ఎంతసేపు? తినడానికి ఏదైనా తేరా అంటే కొంపదీసి వండుకొస్తున్నాడా ఏంటి? దమ్మేక గంట అయింది, దవళ్ళు పీకేస్తున్నాయి. ఒక దమ్మేసొద్దాం. ఒరేయ్ నువ్వు మాత్రం లెగవబాకురోయ్, ఒక దమ్మేసొత్తా. అనవసరేటి ఒరేయ్ బచ్చాలు, ఈ భిక్షపతి ముందే రౌడిజం చూపిస్తారా? మీ అమ్మగారిని ఆటాడించినోణ్ణి బచ్చాగాళ్ళు మీరెంతరా? నీలంబరి, నాపైకే రౌడీల్ని కీచి వదిలేస్తావా? నేను నీపై వదిలే బాణం అభి. ఎలాగైనా అభిని కలవాలి, నీలంబరి అసలు రహస్యం చెప్పాలి. చెప్పి తీరుతాను. భిక్షపతి, రే భిక్షపతి, రే భిక్షపతి, ఏమైపోయాడు? ఇప్పుడు ఏం చేయాలి? రేయ్ వాడు తప్పించుకున్నాడు రా. ఇప్పుడు ఎలా అన్నా? తప్పించుకోవడం ఏంటన్నా? నువ్వు ఉన్నావుగా. దమ్ము కొడతానికి పక్కెళ్ళాను రా, ఈలోగా వాడు తప్పించేసుకున్నాడు. 5 నిమిషాలు ఆగలేకపోయావా? వాడు లేస్తాడో నాకే తెలుసురా. సర్లేనా పద వెళ్దాం. అన్నా బండి కీస్ కనిపించట్లేదనా? ఓ పెద్ద పెట్టెళ్ళావు కదా అటు చేతిలో. అవునభి, అదే చెప్తున్నాను కదా, ఫోన్ పగలగొట్టింది ఆ చైత్రనే. లైట్ తీసుకో సౌందర్య, ఫోనే కదా పగిలిపోయింది. వదిలే. ఎలా వదిలేయమంటావభి? ఎంత గొడవ జరిగిందో తెలుసా నీకు? చూడు సౌందర్య, చిన్న చిన్న విషయాలకు మూడ్ ఆఫ్ చేసుకోకూడదు. నీకు కావాల్సింది ఫోనే కదా, నువ్వు అలా ఫోన్ మాట్లాడుతూనే ఉండు, నీకు కొత్త ఫోన్ వస్తుంది. రాకెట్లు పెట్టి పంపిస్తావా ఏంటి? సౌందర్య, నువ్వు అలా ఫోన్ మాట్లాడుతూ పైకొచ్చేసి ఎలా పంపిస్తానో నువ్వే చూస్తావు కదా. సరే. రే సూర్య,
హలో హలో, ఫోన్ పగిలిపోయిందని చెప్పగానే పైకి రమ్మన్నావు, వచ్చాను. ఇక్కడేదో కొత్త ఫోన్ ఉంది అన్నావు, ఎక్కడా? ఆశ దోశ అప్పడం అప్పుడే చూపిస్తారా ఏంటి? ఏం కావాలి నీకు? నేను అడిగింది ఇస్తావా? నేనివ్వగలిగిందైతే తప్పకుండా ఇస్తాను. నువ్వు ఇవ్వగలిగిందే. ఏంటది? కళ్ళు మూసుకుని చుట్టూ 4 దిక్కులు అదిరిపోయేలా అభి ఐ లవ్ యూ అని చెప్పు. కళ్ళు తెరిచేలోపు నీ కళ్ళ ముందుంటుంది. అభి ఐ లవ్ యూ. హబచా, ఇది నాకు కూడా వినిపించలేదు. ఇంతకన్నా గట్టిగా అంటే కింద గదిలో ఉన్న వాళ్ళు పైకొచ్చేస్తారు. అప్పుడు ఇది కూడా మాట్లాడుకోలేం. ఓకే ఓకే, కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. దాన్ని పట్టుకో. హలో మేడం, హౌ ఇస్ ఇట్? సూపర్. సౌందర్య, హ్యాపీనా? ఫుల్ హ్యాపీ. సరే, నీ ఫోన్ పెట్టేస్తున్నాను. ఓకే. అభి, ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలనిపిస్తుంది, నీతోనే మాట్లాడాలనిపిస్తుంది. ఈ ఫోన్ ఉంటే నువ్వు నా పక్కనే ఉన్నావనుకునేదాన్ని. కానీ ఆ పొగరుబోతు చైత్ర ఫోన్ పగలగొట్టింది. అందుకే నాకు వెంటనే ఇంకో ఫోన్ కావాలనుకున్నాను. కానీ ఇంత షార్ట్ టైంలో ఇలా పంపించడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇందాక నువ్వు అన్నావే 4 దిక్కులా దద్దరిల్లేలా అభి ఐ లవ్ యూ అని చెప్పమని. నిజంగా నా మనసు లోపల ఎలా అరవాలనుందో తెలుసా? అభి ఐ లవ్ యూ, అభి ఐ లవ్ యూ. సూర్య, నీకేమైనా వినిపించిందా? లేదురా, నాకేం వినిపించలేదే. మరి నాకెందుకు అలా వినిపించింది? హలో, ఐ లవ్ యూ అభి. ఐ లవ్ యూ సో మచ్. ఫోన్ పంపించావని కాదు, నా కోసం చేసే ప్రతి పనిని కొత్తగా చేస్తున్నావు. అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అలాంటివి నా కోసం నువ్వు చేస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అభి. హలో హలో అభి. చెప్పు. కింద అమ్మ పిలుస్తున్నట్టున్నారు, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఏంటే ఏడుస్తూ కూర్చున్నావా? అంత మందిలో ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి కోసం సొంత మనిషితో సారీ చెప్పిస్తుందా? నాకు తల తీసేసినంత పని అయింది తెలుసా? అవునే, ఇలా వదిలేసుకుంటూ పోతే చివరికి మనమే ఇంటిని వదిలేసుకుని పోవాల్సి వస్తుంది. పరిస్థితులు చూస్తుంటే ఆ అభిని అఖిలక్కని ఒకటి చేసే పనిలో సౌందర్యం మునిగిపోయింది. అదే గనక జరిగితే మన పని అయిపోయినట్లే. అందుకే
నువ్వు అర్జెంటుగా కృష్ణి పడేసే ప్లాన్ చేసుకోవాలి. ఏంటి నువ్వనేది? అవును చైత్ర, సొంత మనిషిని అనుకుంటే కాదు. ఇప్పుడు నువ్వు కృష్ణి పెళ్లి చేసుకునుంటే నీకు అడిగే రైట్స్ ఉండేవి. ఎలా? బావని పెళ్లి చేసుకోవాలంటే గ్రాని ఒప్పుకోవాలి కదా. నువ్వు ముందు కృష్ణి లైన్లో పెడితే అక్కొప్పుకోవడం ఎంతసేపు? క్రిష్తో నువ్వు లేకుంటే బతకలేను అని అనిపించు. అప్పుడు అఖిలక్కనే కర్మ. ఆ దేవుణ్ణైనా ఎదిరిస్తాడు. పడ్డం లేదే. నువ్వు బాగానే ఉంటావు కదే, ఎందుకు పడ్డు? మగాడు ఒళ్ళో పడాలంటే 3 సూత్రాలున్నాయి. పాటిస్తానంటే చెప్తాను. పాటించక చేస్తానా? చెప్పు. అలా కోపంగా అడిగితే చెప్పను, ప్రేమగా అడిగితే చెప్తాను. అలాగే బామ్మగారండి. అబ్బాయిని పడేయడానికి చెప్పే ఆ 3 సూత్రాలేంటో సెలవిస్తారా?